బ్రేకింగ్ న్యూస్ ఏపీలో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదాన్ని తెలియజేశారు. మార్కాపురం, మదనపల్లి జిల్లాలు, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు సీఎం నిర్ణయించారు. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం ఈ మార్పు చేర్పులకు ఆమోదాన్ని తెలియజేశారు. ఈ నిర్ణయంతో మొత్తంగా రాష్ట్రంలో 29 జిల్లాలు ఏర్పడనున్నాయి. అలాగే కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయించేందుకు కూడా అంగీకారం తెలిపారు. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకికి కొత్త రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు కానున్నాయి. అయితే కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానపల్లి, శ్రీ సత్యసాయి జిల్లాలో మడకసిర రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని విభజించి కొత్తగా పెద్దహరివనం మండలాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రంపచోడవరం నియోజకవర్గంలోని రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లతో కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు కానుంది. ఇక రంపచోడవరం కేంద్రంగా కొత్తగా ఏర్పాటయ్యే పోలవరం జిల్లాలో 3,49,000 జనాభా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఇక ఎర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాలలోని మార్కాపురం, కనిగిరి రెవెన్యూ డివిజన్లతో కొత్త జిల్లాలుగా మార్కాపురం ఏర్పాటు కానుంది. కొత్తగా ఏర్పడనున్న మార్కాపురం జిల్లాలో 11,42,000 జనాభా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మదనపల్లి, తంబర్లపల్లె, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాలలోని మదనపల్లె, పీలేరు రెవెన్యూ డివిజన్లతో కొత్తగా మదనపల్లి జిల్లా ఏర్పాటు కానుంది. కొత్తగా ఏర్పడనున్న మదనపల్లి జిల్లాలో 11,05,000 జనాభా ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. మంత్రుల కమిటీ చేసిన ఈ ప్రతిపాదనలు వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఇక మంత్రివర్గం ఆమోదం అనంతరం కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల మార్పు చేర్పులపై అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏపీలో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయుడు ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, ఓవర్ టు యు. థాంక్యూ లహరి. ఏపీలో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదాన్ని తెలియజేశారు. మార్కాపురం, మదనపల్లె జిల్లాలతో పాటు రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మంత్రుల కమిటీ ఇచ్చినటువంటి నివేదికపై సచివాలయంలో సమీక్ష నిర్వహించినటువంటి ఆయన ఈ మార్పు చేర్పులకు ఆమోదాన్ని తెలియజేశారు. ఈ నిర్ణయంతో మొత్తంగా రాష్ట్రంలో 29 జిల్లాలు ఏర్పడబోతా ఉన్నాయి. అలాగే కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకారం తెలియజేశారు. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకికి కొత్త రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు కాబోతా ఉన్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే ఈ మదనపల్లి జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానపల్లె, సత్యసాయి జిల్లాలో మడకసిర రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని విభజించి కొత్తగా పెద్ద హరివనం మండలాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు సీఎం కు
అధికారులు సూచించారు. ఈ క్రమంలో సీఎం కూడా ఆమోదం తెలియజేశారు. ఇక రంపచోడవరం నియోజకవర్గంలోని రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లతో కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు కాబోతా ఉంది. రంపచోడవరం కేంద్రంగా కొత్తగా ఏర్పాటయ్యే పోలవరం జిల్లాలో 3,49,000 జనాభా ఉంటుందని ప్రభుత్వం తెలియజేసింది. ఎర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాల్లోని మార్కాపురం, కనిగిరి రెవెన్యూ డివిజన్లతో కొత్త జిల్లాగా మార్కాపురం ఏర్పాటు కానుంది. కొత్తగా ఏర్పడినటువంటి మార్కాపురం జిల్లాలో 11,42,000 జనాభా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తా ఉన్నాయి. మదనపల్లె, తంబళ్లపల్లె, పొంగనూరు, పీలేరు నియోజకవర్గాల్లోని మదనపల్లె, పీలేరు రెవెన్యూ డివిజన్లతో కొత్తగా మదనపల్లె జిల్లా ఏర్పాటు కాబోతా ఉంది. కొత్తగా ఏర్పాటున్నటువంటి మదనపల్లె జిల్లాలో 11,05,000 జనాభా ఉంటుంది. ప్రభుత్వం ఆ మేరకు వెల్లడించింది. మంత్రుల కమిటీ చేసినటువంటి ప్రతిపాదనలు వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదం తెలపబోతా ఉన్నారు. మరోవైపు ఈ కొత్త జిల్లాల ఏర్పాటు మీద ఇవాళ గెజిట్ నోటిఫికేషన్ అయితే రాబోతా ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటు మీద అభ్యంతరాలకు నెల రోజుల గడువు విధించారు. ఈ నివేదికను ఆన్లైన్ లో ఆమోదం మంత్రులైతే ఆమోదం తెలపబోతా ఉన్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే జిల్లాల సంఖ్య 26 నుంచి 29కి అయితే పెరగబోతా ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. కొత్త జిల్లాల ఏర్పాటుకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాశీరావు ఫోన్ అందిస్తారు. కాశీరావు, చెప్పండి. 3 జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించినప్పటికీ కూడా రాజధాని అమరావతికి సంబంధించి ఎటువంటి నిర్ణయం కూడా వెలువడలేదు అని సమాచారం లభిస్తోంది. అప్డేట్స్ ఏంటి? లహరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. కొత్త జిల్లాలైనటువంటి మార్కాపురం, మదనపల్లితో పాటుగా కూడా రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నిర్ణయించారు. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై నిన్న సచివాలయంలో సమీక్ష నిర్వహించినటువంటి సీఎం ఈ మార్పు చేర్పులకు ఆమోదాన్ని తెలియజేశారు. ఈ నిర్ణయంతో మొత్తంగా ఇప్పటివరకు రాష్ట్రంలో మరో 3 జిల్లాలు కొత్తగా, అంటే దాదాపుగా 29 జిల్లాలు ఏర్పడనున్నాయి. అలాగే కొత్తగా ఒక 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకారం తెలిపారు. అనకాపల్లి జిల్లాల్లో నక్కపల్లి, అలాగే ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు, అలాగే నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి బనగానపల్లె, శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి మడగసిరలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని విభజించి కొత్తగా పెద్ద హరివనం మండలాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులను ఆదేశించినట్టు కూడా తెలిసింది. మన భౌగోళిక స్వరూపం చూసుకున్నట్టయితే పోలవరం జిల్లాలో రంపచోడవరం నియోజకవర్గంలోని రంపచోడవరం, చిత్తూరు రెవెన్యూ డివిజన్లతో కొత్తగా పోలవరం జిల్లా ఏర్పడనుంది. రంపచోడవరం రెవెన్యూ డివిజన్ లో రంపచోడవరం, దేవీపట్నం, వైరామవరం, గుత్తేడు, అడ్డతేగల, గంగవరం, మారేడుపల్లి, రాజవొమ్మంగి మండలాలు ఉన్నాయి. ఇక చింతూరు డివిజన్ లో ఎట్టపాక, చింతూరు, కోనవరం, వరరామచంద్రాపురం మండలాలను చేర్చారు. రంపచోడవరం కేంద్రంగా కొత్తగా ఏర్పడే పోలవరం జిల్లాలో దాదాపుగా కూడా 3,50,000 మంది జనాభా ఉన్నట్టుగా కూడా లెక్కలు చెప్తా ఉన్నాయి. ఇక ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేశారు. దీంట్లో ఈ జిల్లాలో ఎర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాల్లో మార్కాపురం, కనిగిరి రెవెన్యూ డివిజన్లతో కొత్తగా మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. ఇక మార్కాపురం రెవెన్యూ డివిజన్ లో ఉన్నటువంటి ఎర్రగొండపాలెం, పుల్లాల చెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు, తర్లుబాడు, మార్కాపురం, పొదిలి, కొనకరెండమట్టల మండలాలను కూడా చేర్చారు. అలాగే కనిగిరి డివిజన్ లో ఉన్నటువంటి హనుమంతినిపాడు, వెలిగండ్ల, కనిగిరి, పెదచెర్లోపల్లి, చంద్రశేఖరపురం, పామూరు, గిద్దలూరు, బేస్తవారపేట,
రాచర్ల, కొమరోలు, ఖమ్మం, అర్ధవీడు మండలాలు ఈ కొత్త జిల్లాలు ఉన్నాయి. దాదాపుగా కూడా మార్కాపురం జిల్లాలో 11,50,000 మంది జనాభాతో ఈ జిల్లా ఏర్పాటు కానుంది. ఇక మదనపల్లి జిల్లాకు సంబంధించి కూడా మదనపల్లి జిల్లాలో మదనపల్లి, తంబెల్లపల్లి, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాల్లో మదనపల్లి, పీలేరు రెవెన్యూ డివిజన్ లో కొత్తగా మదనపల్లి జిల్లా ఏర్పాటు కానుంది. ఇక మదనపల్లి రెవెన్యూ డివిజన్ లో ఉన్నటువంటి మదనపల్లి, నిమ్మెనపల్లి, రామసముద్రం, తంబెల్లపల్ల, మొలకల చెరువు, పెదమండ్యం, కురబలకోటి, పీటి సముద్రం, బేరంగి, కొత్తకోట, చౌడేపల్లి, పొంగనూరు మండలాలు, అలాగే పీలేరు డివిజన్ లో ఉన్నటువంటి సదుం, సోమల, పీలేరు, గుర్రంకొండ, కలకడ, ఖమ్మంవారిపల్లి, కలికిరి, వాల్మీకిపురం మండలాన్ని మొత్తంగా కూడా జనాభా 11 లక్షల జనాభాతో ఈ కొత్త జిల్లా ఏర్పాటు చేయబోతుంది. అయితే కొత్తగా ఏర్పాటు చేసినటువంటి రెవెన్యూ డివిజన్ లో మార్పులు ఏంటంటే శ్రీకాకుళం జిల్లా పలాస డివిజన్ లో ఉన్నటువంటి నందిగామ మండలాన్ని టిక్కిల్ డివిజన్ లో కలిపేందుకు కూడా మంత్రుల కమిటీ చేసినటువంటి సిఫార్సు ఆమోదం తెలిపారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పాయకారావుపేట, యలమంచిలి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మండలాలతో కొత్తగా నక్కపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసేందుకు కూడా నిర్ణయించారు. ఇక మనం మొత్తంగా చూసుకుంటే ఈ జిల్లాల్లో కొత్తగా వచ్చినటువంటి జిల్లాల్లో అయితే అందరూ ఊహించినట్లుగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉందో అమరావతి ప్రాంతాన్ని అమరావతి ప్రాంతాన్ని కొన్ని మండలాలు కలిపి అలాగే కొన్ని రెవెన్యూ డివిజన్లు కలిపి అమరావతిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తారని కూడా అందరూ భావించారు. కానీ అది టెక్నికల్ గా వీలుపడిన అంశం కాకపోవడంతో చంద్రబాబు నాయుడు మరి అమరావతి జిల్లాను చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రివర్గం కూడా అమరావతి జిల్లాను మరి ఏర్పాటు చేయడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో ఈ మంత్రుల కమిటీ సిఫారసులతో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాలు అలాగే రెవెన్యూ డివిజన్లతో ప్రస్తుతం ఉన్నటువంటి 17 జిల్లాల్లో కూడా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. మిగతా 9 జిల్లాలు విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, అనంతపురం జిల్లాల్లో ఎలాంటి మార్పులు జరగలేదు. మంత్రుల కమిటీ చేసినటువంటి ఈ ప్రతిపాదనలు వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించున్నారు. మంత్రివర్గం ఆమోదం అనంతరం కొన్ని కొత్త జిల్లాల ఏర్పాటు అలాగే రెవెన్యూ డివిజన్ మార్పు చేర్పులపై అధికార నోటిఫికేషన్ వెలువడే పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద రాష్ట్రంలో మనకి 29 జిల్లాలు ఏర్పడనున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తారని చెప్పి అందరూ ఆశాభావంతో ఉన్నారు. అలాగే అందరూ కూడా ఖచ్చితంగా ఊహించారు అమరావతిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తారని. కానీ సాంకేతికంగా అమరావతిని కొత్త జిల్లాగా చేసేందుకు అవకాశం లేకపోవడంతో అమరావతి పేరైతే ప్రస్తావనకు రాలేదు. లహరి. రైట్ కాశీరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.